హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపించడానికి వచ్చాను అనమాట. జనరల్గా క్యాప్సికమ్ అంటే క్యాప్సికమ్ టమాటా చేస్తాం కదా మనం. అదంతా హెల్దీ అయినా కానీ అంత టేస్టీగా అనిపించదు. నాకైతే పర్సనల్గా అంత టేస్టీగా అనిపించదు. ఇది కొత్త రెసిపీ అనమాట. నేను వేరే వాళ్ళ దగ్గర చూశాను, మంచి టేస్టీగా ఉంది. ఇంకా క్యాప్సికమ్ హెల్దీ అంటారు కదా, ఇంకా క్యాప్సికమ్తో కలిసి చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుందని చెప్పి నేను నేర్చుకొని ట్రై చేశాను అనమాట. ఇప్పుడు చాలాసార్లు చేశాను ఇంట్లోనే, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. క్యాప్సికమ్ ఎగ్ ఇది జనరల్గా మనకి తెలిసిన ప్రాసెస్. ఆయిల్లో తాలింపు గింజలు వేసి అవి ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ చూసారు కదా, ఇలా చిన్న చిన్నగా ముక్కలు వేసుకొని కోసుకొని వేసేయండి ఆయిల్లో. తర్వాత దానిలో ఉప్పు పసుపు వేసేసి బాగా ఫ్రై అయినాక అలా ఆయిల్ తేలేటప్పుడు దానిలో కారం వేసుకోండి. కారం వేసాక ఒక 2 మినిట్స్ అటు ఇటు కలిపేసాక దానిలో ఎగ్స్ పగలగొట్టేయాలన్నమాట. ఎగ్స్ పగలగొట్టేసాక మనకి ఎగ్ కర్రీ అయితే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. ఇంకా అలాగ మంచిగా వచ్చినప్పుడు మీకు ఫ్రై అయింది అని తెలిసినప్పుడు ఆపేసి అన్నంలో కలుపుకొని తినండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా చిన్నపిల్లలకు కూడా ఇలా అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. అటు క్యాప్సికమ్ తింటారు, ఇటు ఎగ్ జనరల్గా పిల్లలు మ్యాక్సిమం తింటారు. క్యాప్సికమ్ కూడా వాళ్ళకి పెట్టాలి అనుకున్నప్పుడు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.